హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్ ఏపీఎస్సి గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అది అందరూ కూడా తెలుసుకోవాలి. పేపర్ యాక్చువల్గా మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ ఇంతకు ముందు కూడా మనకి సింగిల్ రూల్లా ఉండేదన్నమాట. సింగిల్ రూల్లా ఇచ్చేవాళ్ళు, అంటే ఇలాగా మీకు రూల్డ్ పేపర్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ నుంచి చాలా రిప్రజెంటేషన్ రావడం, యూపీఎస్సి కూడా మొత్తం వైట్ పేపర్ యూజ్ చేయడం, యూపీఎస్సీ ప్యాటర్న్ లాగా మనం చేయాలనుకుంటుంది కాబట్టి ఏపీఎస్సీ కూడా. సో ఈ రూల్డ్ ప్యాటర్న్ తీసేసి వైట్ పేజెసే మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ రూల్డ్ పేపర్ ప్లెయిన్ వైట్ పేపర్ షీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బుక్లెట్ వస్తుంది అనమాట, వైట్ బుక్లెట్. సో ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అనమాట. ఒక శాంపిల్ ఆన్సర్ బుక్లెట్ కూడా మనకి ఏపీఎస్సి సైట్లో కూడా పెడతారు. పెట్టిన వెంటనే నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను. దానికి ఒక శాంపిల్ కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అండర్లైన్ చేయొచ్చా, అండర్లైన్ చేస్తే ఇన్వాలిడ్ అయిపోద్ది అని అంటున్నారు. మరి నాకేమో అండర్లైన్ చేయడం అలవాటు. జనరల్గా యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అవ్వచ్చు, చాలామంది ఏంటంటే ఒక అండర్లైన్ అయితే చేస్తారు. కొంతమంది హెవీగా చేస్తూ ఉంటారు అండర్లైనింగ్. సో జనరల్గా ఏంటంటే ఈ అండర్లైన్ అవాయిడ్ చేయలేమన్నమాట. సో అయితే ఏపీఎస్సి ఈ అండర్లైనింగ్ కూడా కన్సిడర్ చేసింది, కానీ సేమ్ బాల్ పాయింట్ పెన్తో మనం అండర్లైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్లూ పెన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. బ్లూ పెన్ యూజ్ చేస్తే ఆ బ్లూతోనే మీరు అండర్లైన్ చేయాలి. ఓకే, బ్లూ పెన్తో సంథింగ్ రాశారు, ఓకే, దాంతోనే అండర్లైన్ చేయాలి. ఓకే, అండ్ మీరు బ్లూ పెన్తో రాసి సంథింగ్ ఆన్సర్ రాసి మీరు బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయడం ఇలా చేయకూడదు అనమాట. మీరు దేంతో ఏ పెన్ అయితే యూజ్ చేస్తారో అదే పెన్తో మీరు అండర్లైన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు జెల్ పెన్స్ అలౌ చేయట్లేదు, ఓకే, ఇంక్ పెన్స్ అలౌ చేయట్లేదు. ఓన్లీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే. ఓకే, సో ఇంకా వేరే ఏ పెన్స్ కూడా అలౌడ్ లేదు, స్కెచ్లు కూడా యూజ్ చేయడానికి లేదు. సో చాలా ముఖ్యమైన అప్డేట్. ఇప్పుడు స్కెచెస్ కనుక యూజ్ చేస్తే మాత్రం మీ ఎంటైర్ పేపర్ ఇన్వాలిడేట్ అవుతుంది, ఎవాల్యుయేట్ చేయరు. ఓకే, సో ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అనేది మనం చెప్పొచ్చు. ఎందుకనంటే మీరు ఇది తెలుసుకోకపోతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి వెంటనే మీ మైండ్లో ఇంతకు ముందేమో సింగిల్ రూల్ పేపర్ ఉంటుంది, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక సర్ప్రైజ్లా అనిపించింది కదా. సో ముందే తెలుసుకోవడం మంచిది. ఇంకా ఏపీఎస్సి సంబంధించి అప్డేట్స్ ఏమన్నా వస్తే కూడా నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏపీఎస్సి మెంటార్షిప్ కూడా మనం ఇస్తున్నాం, గ్రూప్ 1 మెంటార్షిప్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎవాల్యుయేషన్స్ కూడా మనం చేస్తున్నాం, మోడల్ ఆన్సర్ ఇస్తున్నాము. ఓకే, సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. అండ్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మన ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.